సో చెప్పండి మురళీ మనోహర్ గారు, సెకండ్ మూవీ కదండి ఇది మీరు డైరెక్ట్ చేసింది. సో ఎలా అనిపించింది అండ్ మా కోసం ఏం ట్విస్ట్లు ఉండబోతున్నాయి? Whole movie is like a fun ride అండి. It's a content driven movie, not depending on one artist or one. The కథ ఎక్కడ తీసుకెళ్తే వీళ్ళు అక్కడ వెళ్తుంటారు. వీళ్ళు బేసిక్గా ఏంటంటే వీళ్ళందరూ స్టూపిడ్స్ అండి. వీళ్ళు ఎలా ఒక రీల్ మా మీద కోపం తీర్చుకుంటున్నారు. ఈ మూవీ ఏంటంటే ఇప్పుడు 2 సార్లు చెప్పాను. ఒక జన్లో 1 లైన్లో చెప్పాలంటే కొంచెమే స్టూపిడ్. it's a fight between stupids and intelligence అండి. When stupids does intelligent thing and intelligent does stupid thing, how life turns upside down. ఒక మీకు అర్థమైందండి. తెలివైన తెలివితో ఒక పని చేసిన, తెలివితో తెలివైన పని చేసిన జీతం ఎలా తారుమారుతుంది అనేదే కథ. సో వీళ్ళు బీయింగ్ 5 stupids, దే ట్రై టు పుల్ ఆఫ్ ఎ కాన్. ఆ దాంట్లో అయ్యే ప్రాబ్లమ్స్, దాంట్లో నుంచి నరేష్ గుర్రం పాపిడి బయటపడేసే సిచ్యువేషన్స్, దాన్ని కాంప్లికేట్ చేసే సౌదామిని, మిలిటరీ, చిలిపి, గొయ్యి, వాటిని అన్నీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ ఎలా లాస్ట్ కాన్ పుల్ ఆఫ్ చేస్తాడు అనేది ఓవరాల్గా. ఈ పేర్లు ఏంటండి కొంచెం యూనిక్ గా, సౌదామిని అని చెప్పేసి, తర్వాత గొయ్యి, చిలిపి, ఈ నేమ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అండి? ఎందుకు? మన దగ్గర ఉన్నాయండి, చాలా ఊర్లలో ఉంటాయి మీకు ఆ పేర్లు. ఎన్ని ఊర్లో వెళ్తారు మిలిటరీ రమ్మన్నా అంటారు, ఉంటారు. ప్రతి ఊర్లో ఒక మిలిటరీ సర్వీస్ చేసిన వాడు ఉంటాడు, వాళ్ళు మిలిటరీ అంటారు, పేరు పెట్టారు. గొయ్యి అనేది వాడు బేసికలీ వాట్ ఇట్ ఈస్ శ్మశానంలో గొయ్యిలు అవుతుంటాడు. ఆయన పేరు ఎవరికి తెలియదు, అందరు గొయ్యి గొయ్యి అంటారు అని. చిలిపి అనేవాడు ఏంటంటే ఫరియా ఎంబడి పడుతుంటాడు. సో అలా బేసికలీ సినిమాలో ప్లే బాయ్, చిన్నప్పటి నుంచి ఆ కైండ్ ఆఫ్ ట్రేట్స్తో పెరుగుతాడు. అందరూ చిలిపి అంటారు. సో అది సౌదామిని టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అండి. వాళ్ళు అనుకుంటారు అట్లా ఉంది అని పేరు అని చెప్తున్నా. అలా నేమ్స్ అలా పెట్టడం జరిగిందండి. అండ్ మీరు అనుకున్నారా స్టోరీ రాసేటప్పుడు కానీ డైరెక్ట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్స్ బాగా ప్లే చేస్తున్నారు అని చెప్పేసి? అండ్ మీ మైండ్లో ఏముంది మీరు రాసుకునేటప్పుడు? సో ఈ కథ నాది కదండి, పూర్ణ ప్రజ్ఞ అని ఒక రైటర్ది. అక్కడ నుంచి ఐడియా తీసుకొని వి వర్క్డ్ ఆన్ ఇట్. నేను ఎప్పుడు కథ రాసుకునేటప్పుడు అంటే ఆర్టిస్ట్ని ఆలోచించానండి, క్యారెక్టర్స్ పట్టుకుంటాను నేను. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. నేను ఏ రోజు గుర్రం పాపిడి నరేష్ ఫస్ట్ రాసుకునేటప్పుడు ఎప్పుడు అనుకోలేదండి, లేదు సౌదామిని ఫరియా అనుకోలేదు. రాసుకున్న తర్వాత దెన్ ఐ విల్ సీ ఎవరు సెట్ అవుతారు, నాకు కాస్టింగ్ ఎలా పుల్ ఆఫ్ చేయొచ్చు అన్నప్పుడు నరేష్ అగస్త్య గుర్తొచ్చారు, తను ఫరియా, వి వెయిటెడ్ ఫర్ దెమ్. అండ్ జోగిబాబు గారు తను చేసే ఉడ్రాజు క్యారెక్టర్ గుర్తొచ్చాడు. గొయ్యి వి వెయిటెడ్, జీవన్ గారు, చిలిపి, వంశీలో ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుందండి, వి వాంటెడ్ దట్ వైబ్. కసిరెడ్డి గారు ఒక చిన్న ఇన్నోసెన్సు, ఎరితనం ఉంటుంది అక్కడ, అది. సో we pick that characters and we cast them andi. Yeah, that's how we cast the artist andi. Okay.